హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి 2 రకాల పాప్కార్న్‌ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం. అంతేకాకుండా యాక్టివ్ 2 పాప్కార్న్ బెస్టా, లేదా మన ఇంట్లో అంటే నార్మల్‌గా మనకు దొరుకుతుంది కదా మొక్కజొన్నతో, సో దాంతో చేస్తే పాప్కార్న్ వచ్చేది బెస్టా అనేది ఈరోజు వీడియోలో క్లియర్‌గా చూద్దామనమాట. సో అయితే ఏంటంటే ఇక్కడ వచ్చేసి నేను వాయిస్ ఏది పెట్టడం లేదు, స్టార్టింగ్ మాత్రమే వాయిస్ పెడుతున్నాను. మిగతా మొత్తం కూడా అంటే ఎలా అయితే షూట్ చేశానో అలానే పెట్టేస్తున్నాను. అయితే ఈ వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కడ కూడా కట్ చేయలేదు కాబట్టి ఎలా షూట్ చేశానో అలానే అప్లోడ్ చేస్తున్నాను. సో దాని తర్వాత మనం అంటే నార్మల్‌గా మనం హోమ్‌మేడ్ పాప్‌కార్న్ చేయాలంటే సో మనం వచ్చేసి కొంచెం బాగుండే మొక్కజొన్న గింజల్ని తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు పాప్‌కార్న్‌ని ఎలా తయారు చేయాలో చూసేయండి. సెకండ్ ముందు ఇస్తాను.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.